కానీ అంత పబ్లిక్గా అంత డైరెక్ట్గా ఎలా అంటావు? ఆ రోజు నేను రాలేదు కనుక బ్రతికిపోయావు, లేకపోతే చెప్పు దెబ్బలు తిని ఉండేవాడు. అఫ్కోర్స్ నువ్వు ఎక్కడో దాగోని నీ తెనాల నుంచి మాట్లాడేవు అనుకుంటా. డైరెక్ట్ స్టూడియోలో ఉంటే చెప్పు దెబ్బలు కొట్టుండేవాడిని. స్టూడియోలో నువ్వు ఉండుంటే చెప్పు దెబ్బలు కొట్టుండేవాడిని. నేను కానీ స్టూడియోలో ఉండుంటే బండ బూతులు తిట్టుండేవాడిని. ఇంకా అందులో అయితే మాత్రం రెండో మాట లేదు. ఎవరిని వదిలే ప్రసక్తి అయితే అసలే లేదు. ఎందుకంటే నీకు సిగ్గు లేకపోతే నువ్వు అన్న అంటే ఇప్పుడు చాలామంది చెప్తున్నారు కదా మాస్గా వెళ్ళమని, అలా మాస్గానే వెళ్తాం. ఎందుకంటే కుక్కని గౌరవించే స్థాయి కానీ లేకపోతే పందుల్ని పూజించే అంత ప్రేమ కానీ మాకు లేదు, ఎస్పెషల్లీ నాకు లేదు. కుక్కకి కుక్క స్థాయి చూపించాలి, పందికి పంది స్థాయి చూపించాలి. వాటిని తీసుకెళ్ళి ఇంటలెక్చువల్ స్థాయిలో మాట్లాడితే వాటికి అర్థం కాదు సరికదా, తిరిగి వచ్చి మనల్నే గరుస్తాయి. బైబిల్లో కూడా ఒక మాట ఉంది, పందుల ఎదుట ముత్యాలు వేయకండి అని. చాలా మంచి మాట. ఏ గ్రంథం